యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం నుంచి చదువుతాను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటను ఒకసారి గమనిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మిమ్మల్ని నేను ఎందుకు ఏర్పరచుకున్నానంటే మీరు వెళ్ళి ఫలించాలని మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. చెప్పండి బట్టి ప్రభు నామని ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. మనము ఫలించాలని, మన ఫలము నిలిచి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ రోజున దేవుని యొక్క సంఘానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరితో ప్రభు మాట్లాడే మాట, మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఎవరు ఫలిస్తారు అని అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడిన మాట కనుక ఒకసారి మీరు గమనిస్తే, 15వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడిన మాట మీరు గమనిస్తే, నా యందు నిలిచి ఉండుండి నీ యందు నేను నిలిచి ఉండును, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని దానంతట తాను ఎలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించరు. ఈ రోజున ఈ ఆరాధనలో కూడుకున్న మనందరం ఫలించే మార్గం ఒక్కటే, యేసుక్రీస్తులో మనం నిలిచి ఉన్నప్పుడు ఫలిస్తాం. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు మనం ఫలించగలుగుతాం. యేసుక్రీస్తులో నిలిచి ఉండడానికి ఒక 3 విషయాలు మీకు చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు మీరు చూస్తే, అక్కడ రాయబడిన మాట, ఆయన యెరూషలేముకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన గ్రామంలోకి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువు మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరచకూడని వారితో చెప్పెను. వారు వెలుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడిను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరు కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగబడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు గలిలయ సమరయ మార్గాలతో వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు వచ్చారు. 10 మందిని ప్రభు అన్నాడు, మీరు యాజకుడు కనపరచుకోండి, మీరు శుద్ధులైపోతారని చెప్పాడు. వాళ్ళు మార్గంలో వెలుచుండగానే 10 మంది స్వస్థపరచబడ్డారు. చప్పట్లు కొట్టి ప్రభు నామమును కనిపించుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘం ప్రారంభించబడ్డాక మీలో ఎంతమంది స్వస్థతల కొరకు ప్రార్థించారో, ఎంతమంది కొరకు మీ దైవజనుడు ప్రార్థించాడో అది మీ అందరికి కూడా బాగా తెలుసు. ఎంతమంది పాపం నుంచి విడిపించబడ్డారో, ఎంతమంది రోగాల నుండి స్వస్థపరచబడ్డారో కూడా మీ అందరికీ తెలుసు. ఆ రోజు అక్కడ 10 మంది స్వస్థపరచబడ్డారు. శరీర కుష్టు నుంచి విడిపించబడ్డారు, పాపపు కుష్టు నుంచి కూడా విడిపించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ చోట గమనిస్తే ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చి గొప్ప శబ్దముతో, ఇప్పుడు మీరు ఆరాధన చేశారే ఆ విధంగా గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచి ఆయన సన్నిధిలో సాగిలపడినట్లుగా మనం చూడగలం. 10 మంది స్వస్థపరచబడ్డారు.
9 మందిలో 10 మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో కేక వేసి ప్రభువుని కనపరిచినట్లుగా చూడగలం. అయితే ప్రభు సంతోషించి అతన్ని పంపించకుండా ఆ 9 మంది ఎక్కడా? ఈ రోజున ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రివైన నిన్ను, తల్లివైన నిన్ను, కొడుకైన నిన్ను, కూతురైన నిన్ను, అన్నవైనా, తమ్ముడువైనా, అక్కవైనా, చెల్లెలువైనా, నానమ్మవైనా, అమ్మమ్మవైనా ప్రభు ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాడు. నీ కొడుకు ఎక్కడ? నీ కూతురు ఎక్కడ? నీ మనవడు ఎక్కడ? నీ మనవరాలు ఎక్కడ? నీ తల్లి ఎక్కడ? నీ తండ్రి ఎక్కడ? నువ్వొక్కడివే కనపడుతున్నావేంటి? నువ్వొక్కదానివే కనపడుతున్నావేంటి? నీ కుటుంబం అంతా బాగుపడ్డారు కదా. బాగుపడిన వాడు నా సన్నిధిలో లేడి? ఆ ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్పగలిగితే నువ్వు నేను కృతజ్ఞత కలిగిన వారు. చెప్పలు బట్టి ప్రభు నామాన్ని కనపరచుకో. నీవు నేను కృతజ్ఞత కలిగిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగిన వారే ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. కృతజ్ఞత కలిగిన వారు ప్రభువుని ఘనపరుస్తారు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యంలో నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ప్రభువుని తృణీకరించు వారిని ఆయన కూడా తృణీకరిస్తాడట. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అడుగుతున్నాడు, కొద్ది మందితో ప్రారంభమైన సంఘం ఈ రోజున ఇంత మందినిగా చేసిన దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పండి ప్రభు నామమున కనపరచుకో. ఆమేన్, హల్లెలూయా. ఇందులో కృతజ్ఞత లేని వారు ఎందరో. దేవుడు చేసిన మేళ్ళకి కృతజ్ఞత చూపించని వారు ఎందరో. కృతజ్ఞత లేక కూలిపోయిన వారు ఎంతమందో. 10 మంది స్వస్థపరచబడ్డారు, ఒక్కడే అనుకొచ్చాడండి. ఈ సంఘాన్ని గురించి ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, ఈ పాటికల్లా ఆ ఎదురు స్థలం కూడా నిండిపోయి ఈ పక్కనున్న స్థలాలు కూడా ఎంత ధర అయినా ఇచ్చి మనం కొనగలిగే స్థాయికి ఈ సంఘం ఎదుగుండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న సంఘానికి 10 రెట్లు సంఘం ఇక్కడ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. కానీ ఆ 9 రెట్ల మంది ప్రజలు ఎక్కడ? ఈ 200 మంది 300 మంది కనబడుతున్నారు. ఏంటి? ప్రారంభించబడిన నుండి రక్షింపబడి మేళ్లు పొంది, కొందరు బాప్తిసాలు కూడా పొంది, కొందరు పొందక రకరకాల మేలు అనుభవించి దేవుని ద్వారా అనేక ప్రయోజనాలు పొందిన ఇక్కడ 300 మంది ఉంటే ఆ 3000 మంది ఎక్కడ? 2700 మంది ఎక్కడ? ఏమయ్యారు? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. పాపము లేని యేసుక్రీస్తు పాపం ముద్దగా మీ కొరకు మారాడు. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మనల్ని తన రక్తాన్ని సిందించి దేవుని రాజ్య సంబంధులుగా మార్చాడు. కొలసి 1:13 ప్రకారం, గలతీ 1:4 ప్రకారం దుష్టత్వంలో ఉన్న మనల్ని తన రక్తాన్ని ప్రోక్షించి పాపం నుంచి విడిపించడమే కాకుండా మనం ఎప్పుడు చనిపోయినా స్వర్గానికి చేరే అధికారాన్ని ప్రభు అనుగ్రహించాడు. చెప్పండి ప్రభు నామాన్ని కనపరచుకోండి. ఆమేన్, హల్లెలూయా. అప్పుల బాధతో సతమైపోతున్న కుటుంబాన్ని అప్పుల బాధ నుంచి విడిపించి ఈ చోట కూర్చోబెట్టాడు. నా బిడ్డ బ్రతకడేమో అనుకున్న పరిస్థితుల్లో నీ బిడ్డను బ్రతికించి ఆయన సన్నిధికి తెచ్చాడు. ఎక్కడ నీ బిడ్డ? బ్రతికిన నీ బిడ్డ ఎక్కడ? వివాహం కాలేదని అందరూ హేళన చేస్తున్నారు. నీ కూతురు ఇంకా పెళ్లి కాలేదని హేళన చేస్తున్నారు. 5 సంవత్సరాలు పెళ్లి కాల, 6వ సంవత్సరంలో సంఘం అంతా కన్నీటితో ప్రార్థన చేయగా ఒక మంచి భర్తను నీ కూతురికి ఇచ్చాడే.
నీ కూతురు ఎక్కడ? నీ కోడలు ఎక్కడ? వాళ్ళు కన్న పిల్లలు ఎక్కడ? ఆయన సన్నిధిలో కనపడుతున్నారా? ఈ మందిరంలో లేకపోయారు, వేరే మందిరంలోనే ఆయన సన్నిధిలో ఉన్నారా ఈ టైంలో? నీ కొడుకు, నీ కోడలు, నీ మనవడు, నీ మనవరాలు, నీ తండ్రి, నీ తమ్ముడు గాలికి తిరుగుతున్నారా? ఈరోజు ప్రభు ప్రశ్నిస్తున్నాడు. రోమా 12 ప్రకారం సజీవ యాగంగా దేవునికి అప్పగించుకొని 1 తెస్సలోనిక 5వ అధ్యాయం ప్రకారం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండండి, ఇది దేవుని చిత్తం. సే థ్యాంక్స్, ఆల్వేస్ సే థ్యాంక్స్. ప్రభువా నీకు స్తోత్రం, నా బిడ్డను బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన చిన్న ఇంటిని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం, వ్యాపారాన్ని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన రాజకీయ పదవిని బట్టి స్తోత్రం. ఏదైనా నువ్వు ఇచ్చిందే ప్రభు, అచ్చబడి ప్రభు నామాన్ని కనపరచు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వాక్యాలు అంటాడు, మనకిచ్చిన ప్రతి ఈవి కూడా, మనకిచ్చిన బిడ్డ కానీ, అల్లుడు కానీ, మనవడు కానీ, మనవరాలు కానీ, భర్త కానీ, ఇల్లు కానీ, ఆస్తి కానీ, పొలం కానీ, ఉద్యోగం కానీ, నీవు వేసుకున్న బట్టలు కూడా, వస్త్రాలు కూడా జ్యోతిని పడిన తండ్రి నీకు ఇచ్చినవి. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాన్ని కనుక క్రైస్తవులు గుర్తుంచుకోగలిగితే, ఆ 9 మంది గుర్తుంచుకోలేకపోయారు. మా స్వస్థత యేసు వల్ల కలిగిందని గుర్తుంచుకోలేకపోయారు, కృతజ్ఞత చెల్లించలేకపోయారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోయారు, దేవుణ్ణి ఘనపరచలేకపోయారు. ఏ బాద్షాపుకి వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో తెలియదు. యేసు ప్రభు అంటాడు, వచ్చేటప్పుడు ఏళ్ళన్నీ ఊడిపోయి కుష్ఠవ్యాధితో, ముఖమంతా సొట్లు పడిపోయి, పెదాలన్నీ పగిలిపోయి, పరమ నీచ నికృష్టంగా నా దగ్గరికి వచ్చారు కదా, దావీదు కుమారుడా కనికరించమంటే కనికరించాను కదరా. ఆ 9 మంది ఎక్కడ? నువ్వు అక్కడే వచ్చేటండి. వచ్చిన వాడు సామాన్యుడు కాదు, గొప్ప శబ్దముతో ప్రభువుని కనపరిచాడు. చెప్పబడి ప్రభువు నామాన్ని కనపరచు. శక్తిని కూడగట్టుకొని ప్రభువుని కనపరిచాడు. ఈరోజు నిలబడటానికి కూడా శక్తి లేని బలహీనుడు నేను. 7 నిమిషాలు వాక్యం చెప్తాను, నాకే అర్థం కదా, కానీ పరిశుద్ధాత్ముడు నన్ను తాకగా నూతన శక్తితో నేను నింపబడ్డాను. చెప్పండి, నూతన శక్తితో నింపబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపను వర్ణించలేను. ఘోర పాపిని బహుదోషకుడను, ఏ మంచి లేని మనుష్యుడనేను. ఘోర పాపిని బహుదోషకుడను, ఏ మంచి లేని మనుష్యుడనేను. దిగి వచ్చితివే యేసయ్య నాకై, నీ రక్తముతో నన్ను కడిగితివే. మరువగలనా నీ సిలువ త్యాగం, మరపురానిది నీ అనురాగం. ఆయన త్యాగాన్ని మరవలేదండి. ఘోర పాపిని బహుదోషకుడు, ఏ మంచి లేని దౌర్భాగ్యుడు నేను. పాప ఊగిలో పడి లోకంలో కొట్టుమిట్టాడిన వ్యక్తి నేను. పాపపు ఊగిలో పడిన నేను, లోకమే శాశ్వతమనుకుంటిని. కన్నవారిని ద్వేషించి తిని, సతీసుతులను హింసించి తిని. ఎన్ని రాత్రులు అమ్మగారు నా కొరకు కన్నీళ్లు కార్చిందో, ఎన్ని రాత్రులు నా పిల్లలు నన్ను చూసి భయపడిపోయారు. పాపపు ఊబిలో పడిన నేను, లోకమే శాశ్వతమనుకుంటిని.
కన్నవారిని ద్వేషించితివి, సతీసుతులను హింసించితివి, దిగి వచ్చితివే యేసయ్య నాకై, నీ రక్తముతో నన్ను కడిగితివే. దేవుడు ఎవడని ప్రశ్నించారు, లేనే లేడని వాదించారు. అంధకారం నా జీవితాన్ని ఆవరించిందండి. దేవుడు ఎవరని ప్రశ్నించి తిని, లేనే లేడని వాదించి తిని. ఎర్రజెండా పట్టుకొని తిరిగే కదండి ఖమ్మం జిల్లాలో. అంధకారము నన్ను ఆవరించగా, గుడ్డివాడనై తిరిగి తినయ్యా, దిగి వచ్చితివే నా యేసయ్యా, నీ రక్తముతో నన్ను కడిగితివే. ఈరోజు నా తీర్మానం ఏంటో తెలుసా? శిక్షింపక నన్ను క్షమించితివే, నీ దివ్య సేవకు నన్ను పిలిచితివే. నా కులం నన్ను పిలువలా, నా మతం నన్ను పిలువలా, నా చదువు నన్ను యోగ్యుడిగా చేయాల. శిక్షింపక నన్ను క్షమించితివే, నీ దివ్య సేవకు నన్ను పిలిచితివే. అయోగ్యుడను దౌర్భాగ్యుడను, నా మీద నీకు ఎంత ప్రేమ. అయోగ్యుడనయ్యా, దౌర్భాగ్యుడు, నా మీద నీకు ఎంత ప్రేమయ్యా. ప్రకటింతునయ్యా నీ ప్రేమను, ప్రాణము నాలో ఉన్నంత వరకు. అక్క తమ్ముడు చెప్పగలుగుతావా? నీ కుడి చేతిని పైకెత్తి. ప్రకటింతునయ్యా నీ ప్రేమను, ప్రాణము నాలో ఉన్నంత వరకు. ప్రకటింతునయ్యా నీ ప్రేమను, ప్రాణము నాలో ఉన్నంత వరకు. నా యేసయ్యా నీ ప్రేమను మరువజాలనయ్యా. తరతరములకు దేవుడు నీవే, యుగ యుగములకు రారాజువే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితానికి రారాజు నా ప్రభు కనుక. బలహీనతలో, బహువేదనలో కృంగి ఉన్నా, పడి ఉన్నా, నా ప్రభు సన్నిధికి లేచి పరిగెత్తగలిగే శక్తి నా ప్రభు అనుగ్రహించాడు. ఈ జీవం, ఈ ప్రాణం, ఈ గుండె, ఈ ఎముకలు, ఈ కళ్ళు, నా శరీరం అంతా ఆయనది. దేవునికి స్తోత్రం కలుగును. 9 మంది ఎక్కడ? నా ప్రభు పాల్రాత్రి ఎక్కడని అడిగితే, నా ప్రభు ఇదిగో నేను ఉన్నానని ఆయన కనపడే భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఆ భాగ్యం నీకు కావాలంటే, ఆ భాగ్యం నీకు కావాలంటే, నీవు నీ కుటుంబం బహుగా ఫలించాలంటే, ఆ ఫలము రాలిపోకుండా ఉండాలంటే, కోడి గుడ్డు పెట్టేది లాస్ట్ లోనో ఫస్ట్ లోనో మధ్యలో తోలు గుడ్డు పెట్టేది. ఆంధ్రలో తోలు గుడ్డు అంటారు, ఎక్కడ ఉంటుంది దాన్ని? తోలు గుడ్డు పెట్టేది. ఆ తోలు గుడ్లు బతకూడదు. మనం తోలు గుడ్డు బతికితే తోలు గుడ్డు దేనికి మనకు వస్తుంది? మీ పిల్లలకు పెట్టి చూడండి, తోలు గుడ్డు చిసి నువ్వేం తండ్రి అంటాడు, నువ్వేం తల్లి అంటాడు. మనం ప్రభు దగ్గరికి తోలు గుడ్లు పెట్టేవాళ్ళలాగా మీరు నేను కనపడకూడదు. మనం బలమైన గుడ్లు లాగా ఉండాలి. చెమట గుడ్డి ప్రభు. నేను ఫలిస్తుంటే నీ కొడుకు చూసి ఆశ్చర్యపడాలి. మన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని మహాకృప. దేవుని స్తోత్రం కలుగుగా. కృతజ్ఞత కలిగిన వారిగా బ్రతకాలని ఒక దైవ సేవకుడుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవుడు చిన్న మేలు చేసిన మీరు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి.
మీ దైవజనుడిని పిలవండి, సంఘంలో మేలులు, మీకు దేవుడు చేసిన మేలులు పంచుకోండి. మీరు భోజనం పెట్టాలని, ఇంకేదో చేయాలని కాదు, దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కృతజ్ఞత లేకుండా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని చేతులు పట్టుకొని, మీ పిల్లలైనా, మీ స్నేహితులైనా, మీ బంధువులైనా, మీ కులం వాళ్ళైనా కాకపోయినా చేతులు పట్టుకొని కృతజ్ఞత కలిగి దేవుని మందిరానికి వెళ్తారు. రా తమ్ముడు, రాక దేవుడు నేను ఫలింపజేస్తాడు. చెప్పండి బట్టి ప్రభు నామానికి. ఎంతమంది తప్పిపోయిన వాళ్ళని నెక్స్ట్ వీక్ మీరు తీసుకొస్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడ మీలో ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు బహుగా ఫలించబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. మరొక సహోదరుని మీకు చూపిస్తాను. ఇక్కడ కుష్ఠవ్యాధిగ్రస్తుని చూపించాను. ప్రభు అతన్ని ఎంతో ప్రశంసించాడు, సంతోషంగా వెళ్ళమని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నాకు ఆ చర్యలు అంటే చాలా ఇష్టం. 26వ అధ్యాయంలో ఒక స్త్రీ అని రాసింది 6వ వాక్యంలో. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట యేసు ఉన్నప్పుడు ఒక స్త్రీ అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి యేసు తల మీద పోసింది. ఆ స్త్రీ పేరు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మీరు చదివితే ఆ స్త్రీ పేరు మరియ. ఆ 12వ అధ్యాయంలో ఆమె పాదాలకు పూసినట్టుగా రాసింది అక్కడ. ఏంటండి పాస్టర్ గారు, మీరు నన్ను అడగలేదు, ఎందుకంటే నేనేం చెప్తే తింటారు, నాకు తెలిసిన సంగతి. పట్టణాలకు పోతే ముదురులు ఉంటారు కదండి, అక్కడేమో నెత్తి మీద పోసిందని ఉంది, ఇక్కడ కాళ్ళ మీద పోసిందని ఉంది. ఆమె ఏమో ఒకటేనా అని మీకు డౌట్ రావచ్చు. ఆమె ఏమో ఒకటే, ఎందుకంటే నెత్తి మీద పోసిన అంతలో పాదాల దాకా వచ్చింది, పాదాలు తుడిసింది. అది జరిగింది. అక్కడ స్త్రీ అని ఉంది, ఇక్కడ ఆ స్త్రీ పేరు మరియా. మరి కుష్ఠరోగి అయిన సీమోను ఎవరై ఉంటారు అని డౌట్ రావచ్చు. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం మరియా మార్త లాజరుల తండ్రి అయి ఉండొచ్చు అని అభిప్రాయం. కరెక్ట్ అని కాదు, అయి ఉండొచ్చు, తండ్రి అయి ఉండొచ్చు. మరియా మార్త లాజరుల ఫాదర్ అయి ఉండొచ్చు అని భక్తుల యొక్క అభిప్రాయం. ఈ మరియా 300 దేనారాలు అంటే 10 నెలల జీతం, 10 నెలలు కూలి పనికి పోతే వచ్చే జీతాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుని అభిషేకించడానికి ఉపయోగించిందండి. 10 నెలల శాలరీ అంటే ఆమెకి యేసు కంటే విలువైంది ఏమీ లేదు. నా యేసుని ఘనపరచడం కంటే నాకు ఎక్కువైంది ఏమీ లేదు అనుకుంది. భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో దొరుకుతుందంట ఆ అత్తరు. ఆ మొక్కల నుంచి తీస్తారట. చాలా కాస్ట్లీ అత్తరు అది, స్పైక్ నాట్ అది. ఆ అత్తరు పుట్టి మరి ఎందుకు తెచ్చుకుందో తెలీదు. ఒక రకంగా పేద కుటుంబం, పేదలీలో పేద కుటుంబాలే ఉంటాయి. ప్రభువుని అభిషేకించాలని తెచ్చుకున్నట్టుంది. ఒక్కసారి బాటిల్ ఓపెన్ చేస్తే దాంట్లో దాచుకోవడానికి ఏమి ఉండదు. మనం కనుక 100 రూపాయలు మందిరానికి తెస్తామని ఏళ్ళకి తెస్తాం, 10 పదులు తెస్తాం తెలివిగా. 10 పదులు వేద్దామని తెచ్చి కూడా 10 పదులు అయిపోతుంది కదా. దాంట్లో పిల్లలకు చేకలను కొని పెట్టాలి, 9 పదులు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మందిని చూశాను నేను నా కళతో. ఈ 10 ఎక్కడన్నా ఒక ఆయన అడిగాను నేను. చర్చిలో 100 వేద్దామని తెచ్చారు అయిదారండి, బాగా ఏడుస్తారు కదా, దారిలో చాక్లెట్ కొనిద్దామని 10 పెట్టారు అంటున్నాడు. అంటే చర్చిలో వేసే డబ్బులు తప్ప ఇంకే డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఎవరిని మోసం చేయొచ్చు? మోసం చేయడానికి అర్హుడు ఎవరు? యేసు ప్రభువే. దేన్ని ఎక్కొట్టొచ్చు సులభంగా? దేవుని మందిరాన్ని. ఏ మందిరంలో ఎక్కడ కానుకైకుండా ఉండవచ్చు? దేవుని మందిరంలోనే. ఎక్కడ సరదాగా వెనక కూర్చొని నవ్వుకుంటా మాట్లాడుకోవచ్చు? దేవుని మందిరంలోనే. ఎక్కడ వెనక కూర్చొని కూడా యూట్యూబ్ చూడొచ్చు. కేసీఆర్ ఏమంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటాడు? దేవుని మందిరంలోనే అన్ని జరుగుతుంటాయి. సీసీటీవీ పెట్టి అన్ని కనపడతాయి, చాలా మందిరాలు కనపడుతుంటాయి. మీ దగ్గర కూడా జరిగింది, ఇప్పుడు జరగట్లేదని తెలిసింది. మీ దగ్గర కూడా ఒక తండ్రి కొడుకు యూట్యూబ్ చూపిస్తున్నాడంట. చిన్న కొడుకు కాదు, పెద్దోడికే. ఏం చూపిస్తున్నాడు చెప్పండి? తప్పే చూపించట్లా. ఇదిగో పలానా అయ్యగారు ఆ సంఘాలు ఎట్లా ప్రసంగం చేస్తున్నారు చూడు అని చూపిస్తున్నాడంట. ఇక్కడ ఏ గారు ప్రసంగం చేస్తుంటే ఇక్కడే కూర్చొని అక్కడ అయ్యగారు ప్రసంగం చూపిస్తున్నాడంట. తండ్రి కొడుకు తండ్రికి ఏదో జరుగుతున్నాడు. మరి నాతో వచ్చిన వాళ్ళు గమనిస్తారు కదండి, వెనకే ఉంటారు వాళ్ళు. ఈ నాకే చెప్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను పలుసారి మీటింగ్ లో కూడా ఆ తెల్ల దగ్గర కూర్చొని బయట కూర్చొని మీరు ఏమేమి మాట్లాడుకుంటున్నారని నా దృష్టికి వచ్చినాయి.
ఆ రోజు ఇప్పుడు రెగ్యులర్ వచ్చే పిల్లడు రాలా, ఆ రోజు ఇంకా భక్తి గల పిల్లడు వచ్చాడు నాతో. అయ్యగా నాకు వాలేందండి అయ్యారు, వాక్యమే అని లేదన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీ కొరకు నా కొరకు ప్రభు యేసుక్రీస్తు యెరూషలేము వీధుల్లో సిలువను మోసుకుంటూ కింద పడుతూ లేసాడండి. వీపు సాడుగా దున్నించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, గడ్డం పీకించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు. ఎవరైనంటే దేవుని కుమారుడు. చోట కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. ఇదిగో నేను మాట అన్నానంటే శాపం తగ్గుతుంది అంట. నాలుగు కొంతమంది భక్తులు ఉన్నారు, పాస్టర్లు చాలా మంది. నేను అన్నగాని నన్ను దేవుని శాపం పెట్టిన కానీ కొంతమంది భక్తులు ఉన్నారు. ఇదిగో నేను మాట అన్నానంటే నన్ను దుఃఖ పెట్టదు, నువ్వు మాట అన్నానంటే నీకు తగ్గుతుంది. ఏం తగిలింది? ఏం తగ్గదు అంటే మనకే అంత పొగులుంటే దేవుని సింహాసనంలో కూర్చుని దేవుని కుమారుడికి ఇంకెంత ఉండాలి చెప్పండి? ఆయన ఇలా అంటే అలా పడిపోతారు. ఇప్పుడు మనం పడకపోయి నెట్టేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చారా ఆ ఒలివల కొండ దగ్గరికి? ఆ సువార్తలో మీరు చూస్తే యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చి మీరు ఎవరి కోసం వెతుకుతున్నారని యేసు అంటాడు. అంటే వాళ్ళు అంటారు, యేసుని నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం అన్నాడు. నేనే ఆ యేసుని అన్నారు. 600 మంది ఉన్న యేసుని పట్టుకోవడానికి వచ్చింది. 600 మంది వచ్చారు. 600 మంది ఒక్కసారి వెనక్కి పడ్డారంట. వెనక్కి పడ్డారా ముందుకు పడ్డారా రాసి ఉంది అక్కడ. మరి రెండోసారి ఎవరు వెతుకుతున్నారని అడిగాడంట. యేసుని కావాలి మాకంటే నేనే యేసుని అంటే మళ్ళీ పడిపోయారంట. కారణం ఏంటంటే యేసుని వెతుకుతుంటే యేసే డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడని ఒక రకంగా భయకంపితులు అయిపోయారు. చివరికి యేసు ప్రభువుని పట్టుకున్నారు అనుకోండి. అంత శక్తి కలిగిన దేవుడే, అంత శక్తి కలిగిన దేవుడు సులభమైన సొగసైన లేనివాడిగా మారాడు. కానీ ఎవరిని శపించలేదండి. మీ నోటితో మీరు ఎవరినైనా శపిస్తుంటే జాగ్రత్త, మనకు ఎవరిని శపించే హక్కు లేదండి. ఆశీర్వదించడం మాత్రమే మనం చేయాలి. చప్పట్లు కొట్టి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం కూడా మీరు చూస్తే మీ నోట ఆశీర్వచనమే రావాలి కానీ శాపవచనం రాకూడదు. దేవుడిని అంతు చూస్తాడు. ఈ మాటలు మనం మాట్లాడకూడదండి. యేసు ప్రభు ఎవరంత చూడలే. నాలాంటి గురు కూడా అంత యేసు ప్రభు చూసుంటే చక్రం తిప్పితే లేచిపోయేవాడు. నేను నన్ను ఎంతగానో ప్రేమించి నన్ను మార్చి ఆయన సాక్షిగా నా ప్రభు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ ప్రియ సహోదరి 10 నెలల జీతం అండి. 30 ధ్యానాలు అంటే ఒక ధ్యానాలు ఒక రోజు జీతం. 300 అంటే 10 నెలల జీతం. యేసు ప్రభుని అభిషేకించడానికి ఉపయోగించిందండి. అంటే ఆమె యేసుని ఎంత ప్రేమించిందో చూడండి, ఎంత కృతజ్ఞత కలిగిందో చూడండి. ఇక డబ్బుల సంగతి నేను చెప్పట్లా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని ప్రభు సెలవిచ్చాడు కదండి. అక్కడ శిష్యులు అంటారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, ఈ డబ్బులు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, ఈ అత్తలు గుడి ఎందుకు వేస్ట్ చేసామన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో శిష్యులందరూ దొంగ ఒకడున్నాడు, యేసు దొంగ ఇస్కరియోతు యూదా. 12 మందిలో ఒకడు ఉంటాడు గ్యారెంటీగా. ఆ ఒకటి ఎవరో మాట తెలియదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకని నువ్వు నేను లెక్కేసుకోవాలని దయచేసి. యేసన్న ఒకసారి చెప్పాడు, ప్రతి 12 మందికి ఒకడు ఉంటాడు అని చెప్పాడు. అన్న మరి నీ చర్చిలో 5,000 మంది ఉన్నారు కదా, ఎంతమంది ఉంటారు అంటావన్న. లెక్కేసుకో 12 మందికి ఒకటి చొప్పున. మరి ఆ దొంగలు ఎవరు రోజు నేను చూడలేను కదా అన్నాడు. మరి ఇక్కడ ఎవరో మీరు ఆలోచించుకోవాలి. అంటే దేవుడికి సమయం ఇవ్వని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, దేవుని వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు, దేవుని భాగ్యాన్ని దేవుడికి ఇవ్వని వాళ్ళు, పిల్లల్ని ప్రభు కొరకు పెంచని వాళ్ళు, ఏమంటే సమాధానంగా కాపురం చేయని వాళ్ళు, ఏమంటే దేవుడి కంటే నాకు ఎక్కువైంది ఏది లేదు అనే ఆలోచన లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇస్కరియోతులాగా అందరూ డబ్బులు దొంగతనం చేసేవాళ్ళని కాదు అర్థం. దేవుణ్ణి ఘనపరచాల్సిన మీరు దేవుణ్ణి ఘనపరచకపోతే ఇస్కరియోతు యూదా కింద లెక్క. కృతజ్ఞత దేవుడు గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తుంటే కృతజ్ఞత లేకపోతే మనం ఇస్కరియోతు యూదాలమే. 3.5 సంవత్సరాలు యేసుతోనే తిరిగాడు, యేసుతోనే రొట్టెలు తిన్నాడు, యేసుతోనే పడుకున్నాడు, యేసు మరణించిన వారిని లేపడం చూశాడు, కుష్ఠవ్యాధి గ్రస్తుని స్వస్థపరచడం చూశాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూశాడు. 30 వెండి నాణ్యాల కొరకు యేసుని నడి బజార్లు అమ్మాడండి. 30 వెండి నాణ్యాలు అంటే తెలిస్తే 4 నెలల జీతం అంట ఆ రోజుల్లో.
4 నెలల జీతం, 4 నెలల జీతం కొరకు యేసుతోనే ఉన్నవాడు అంటే నాలాంటి సేవకుడు యేసుని నడి బజార్లో అన్వేషాడు. నీలాంటి విశ్వాసి 10 నెలల జీతాన్ని యేసుని ప్రేమించి ఘనపరచుట కొరకు ఉపయోగించింది. చెప్పటి బట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంటాం. మీరు ధన్యులు. ప్రభువుని కనపరిచిన ఆ సహోదరి ధన్యురాలైంది. ప్రభు అంటాడు, నా పేరు ఎక్కడ చెప్పినా ఆమె పేరు కూడా చెప్పక తప్పదు, ఈమె నా దృష్టిలో బల నమ్మకమైన మంచి దాసులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ప్రభువుని ఘనపరచడం నేర్చుకోండి. ఎంత వీలైతే అంతగా ప్రభువుని ఘనపరచండి. డబ్బుతోనే కాదండి, మీ ప్రార్థన ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా, ఎక్కడ ప్రార్థన కూడికైతే అక్కడికి రావడం ద్వారా, ఆదివారం దేవుని సన్నిధిలో మరణం అయితే తప్ప నేను కనపడతాను ప్రభు అని తీర్మానం చేసుకోవడం ద్వారా, నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచడం ద్వారా, నీ భర్తతో వాడు తాగుబోతాడైనా దేవుని బిడ్డగా నువ్వు కాపురం చేయడం ద్వారా, నీ పిల్లలు నీకు అవిధేయులైనప్పటికీ కూడా వాళ్ళని దేవుడి ప్రేమతో ప్రేమిస్తూ గద్దిస్తూ దేవుని ప్రేమను వాళ్ళకు చూపించడం ద్వారా, నీ బంధువులు విగ్రహారాధికులైనా వాళ్ళని ప్రేమిస్తూ యేసు మాటలు వాళ్ళకి అప్పుడప్పుడు చెప్పడం ద్వారా నువ్వు ప్రభువుని కనపరచవచ్చండి. సేవకుడు ట్రాక్స్ ఇస్తున్నాడు, కాగితాలు ఇస్తున్నాడు పంచమని, ఆ పంచడం కూడా ప్రభువుని కనపరిచేది. దేవునికి ఇచ్చే కాను కూడా ప్రభువుని కనపరిచేది. మీరు ఇచ్చే హృదయం, మీరు దేవుని మందిరానికి వచ్చే సమయం కూడా ప్రభువుని కనపరిచేది. దేవుని మందిరానికి వచ్చి శ్రద్ధగా వాక్యం వినడం కూడా ప్రభువుని కనపరచడమే. ఏ విధంగా ప్రభువుని కనపరుస్తున్నారు? ఆ ప్రియ సహోదరి 10 నెలల జీవితాన్ని ప్రభువుకు అభిషేకంగా అప్పగించిందని అత్తలు పుట్టి ఆయన మీద పోసింది. ఆమె నామం ఈ రోజు కూడా ప్రశంసించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు చరిత్ర చదువుకున్నప్పుడల్లా ఆమె అభిషేకాన్ని మనం చదువుకోక తప్పదు. అదే 30 వెండి నాణ్యాలు. మహాభక్తుడు. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి సేవకుడు అయి ఉండొచ్చు కూడా. అంతే కదా, 3 సంవత్సరాలు వేసుకో తిరిగి మాటల మీరు కూడా 8 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు. 10 ఏళ్ళ బట్టి మందిరానికి వచ్చేవాడు మీరు ఉన్నారు. సడన్ గా 30 వెండి నాణ్యాల కొరకు యేసు ప్రభువును అడిగేశాడు. మనం యేసుని ఏ కారణంతో అవమానపరుస్తున్నాం? ఎవరి భయంతో? చిన్న శ్రమ వచ్చింది, యేసు మందిరానికి వెళ్ళకుండా ఆగిపోతున్నాం. వారి ద్వారా కొంత చిన్న ఇబ్బంది వచ్చింది, యేసు మందిరానికి వెళ్ళకుండా ఆగిపోతున్నాం. కులస్తులు అంటున్నారు, ఏంట్రా మన కులం ఏంటి, ఆ పాస్టర్ ఏంటి, ఆయన కులం ఏంటి, ఆయన మందిరం ఏంటని. అమ్మో మన కులం మనం అంటే కొద్దిగా గొప్ప, ఆ చర్చికి పోవటం ఏంటి అనే ఆలోచన వచ్చి 1-2 వారాలు దేవుని మందిరానికి ఎగ్గొట్టే పరిస్థితులు ఉంటే, నువ్వు నేను ఎవరో తెలుసా? యేసుని అవమానపరిచేవాడు. అందుకే రోమర్ 2లో ఉంది, మీ వల్లనే కదా నా నామం అన్ని జనుల మధ్యలో అవమానాలు పాల్గొంటుంది. ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నాం, ఏది ఏమైనా నా ప్రభు అయిన దేవుణ్ణి ఆ మరియ కనపరిచినట్లుగా నేను కనపరుస్తాను. చెప్పలు బట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాను. ఆమెను హల్లెలూయా. నా ప్రభు అయిన యేసుని మరియ కనపరిచినట్టుగా నేను కనపరుస్తాను. ఆమెను హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 45వ వాక్యం నుండి అక్కడ ఒక సంభవం ఉందని చెప్పి నేను ముగిస్తాను. అక్కడ యజమానుడు 2 దాసులకి వ్యవసాయ పొలాన్ని అప్పగించి కొంతమంది పనివారిని ఇచ్చి, నేను వస్తాను, ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, వస్తాను కనుక ఖచ్చితంగా వస్తా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ప్రభు మనకి ఏం చెప్పాడు? నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు, నీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వస్తా, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇది ప్రభు మనకు చెప్పాడు. అక్కడ యజమానుడు కూడా ఇద్దరికి కూడా అదే మాట చెప్పాడు. నేను ఈ వ్యవసాయ పొలాన్ని మీకు ఇస్తున్నాను, ఈ కూలాలను కూడా మీకు అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి, నాలాగా చూసుకోండి. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకోండి. ఈ రోజున క్రైస్తవ విశ్వాసం భరించాలంటే, ఆ పొలము నిలిచి ఉండాలంటే,
ఆ తోలు గుడ్డు పెట్టినట్టుగా ఏమండి సగం పండు పండినట్టుగా మన బతుకులు ఉండకుండా ఉండాలంటే మామిడి పండు బాగా పండితేనే మనకు శ్రద్ధగా తింటాం. దానికి ఏదైనా దోసకాయల్లో మా చిన్నప్పుడు అనేవాడు కుక్కమూతి పిందులు అనేవాడు. ఫుల్గా కాయదు ఆ దోసకాయ, దానికి కొంత చిన్న ఏదో కీనక ఉంటుంది, దానికి పెద్ద చేతిగా ఉంటుంది, పెద్ద పెద్ద తినం దాన్ని మనం. అంటే కాయలు కూడా అంతే, పండ్లు కూడా అంతే. సరిగా పండని పండు మనం తినం, అది రకం ఉంటుంది, వికారంగా ఉంటుంది. దాన్ని చూస్తే తినకపోతే సాగుదు. ఇక్కడ డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాం, అయ్యే కొనుక్కొని దాని కొనుక్కొని తింటాం, అది వేరే సంగతి పక్కన పెట్టండి. దేవుడు మన పక్షంగా ఉద్దేశం పెట్టి తెలుసండి, మనం సంపూర్ణంగా ఫలించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి ఎక్కడ కూడా ఏ లోపం ఉండకూడదు. దేవుడు కోరుకునేది మనం ఆయనలో నిలిచి ఉండి ఫలించాలి, బహుగా ఫలించాలి. అదే ఆయన కోరిక. మీరు చదువుకున్న మొట్టమొదటి వాక్యాలను 15వ అధ్యాయంలో మీరు చూస్తే, ఒకరినొకడు ప్రేమించేవాడే ఫలించగలుగుతాడు, అతని ఫలం మాత్రమే నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు ఆ 10వ వాక్యం నుంచి మీరు చూసుకోండి. మీరు ఒకరినొకడు ప్రేమించవలనది నా ఆజ్ఞ. ఇక్కడ కూర్చున్న మీరు ఒకరినొకరు ప్రేమించగలిగేవారుగా, మీకు బోధిస్తున్న ఈ సమయంలో ఉన్న నేను మిమ్మల్ని ప్రేమించేవాడిగా, మీ దైవ సేవకుడు మిమ్మల్ని ప్రేమించేవాడిగా లేకపోతే, నేను మిమ్మల్ని ప్రేమించకపోయినా, మీరు నన్ను ప్రేమించకపోయినా, మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించకపోయినా, మీరు మీ బంధువులను ప్రేమించకపోయినా, మీరు మీకు ద్రోహం చేసిన వాడిని ప్రేమించకపోయినా, మన ఫలము నిలిచి ఉండదు, మన ఫలము సంపూర్ణంగా ఉండదు. కనుక మనం ఎప్పుడు కూడా క్షమించే వారిగా ఉండాలి. చెప్పండి ప్రభువు నామాన్ని కనపరుచుకోండి. ఆమె హల్లెలూయా. కొలస్సీ 3:13 రాయబడింది, క్షమించుట అంట యేసుక్రీస్తు యొక్క స్వభావం అంట. ఎంత శత్రువునైనా క్షమించగలిగే స్వభావం యేసుది. తను సిలువ వేసిన వారిని సైతం క్షమించాడు. ఆయన దేవుడు కదండి అనుకుంటారేమో, స్టెఫను మనలాంటి మనుషుడే, స్టెఫను కూడా క్షమించాడు. ఈ రోజున మీ హృదయాల్లో ఎవరి మీద ద్వేషం ఉంటే ఇప్పుడే దాన్ని కడిగేసుకోండి. ఎవరినైనా నేను ప్రేమిస్తాను ప్రభువా, నిన్ను ప్రేమించినట్లుగా ప్రేమిస్తాను. చెప్పలు పెట్టి ప్రభు నామాన్ని కనపరచు. నీవు నన్ను ఎలా ప్రేమిస్తున్నావో అలా నేను కూడా ప్రేమిస్తాను. ఒక తీర్మానం చేసుకోండి, మీరు ఫలించబోతారు, మీ ఫలం నిలిచి ఉండబోతుంది. ఆమె హల్లెలూయా. మీరు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అని ఉండబోతున్నారు. గట్టిగా చెప్పండి పెట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నారు. హల్లెలూయా. నడవబోతున్నాయి. ఆమె హల్లెలూయా. ఈ గిన్నె నిండి పొంగి పొరలబోతుంది. ఆమె హల్లెలూయా. ఈ శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచబోతున్నాడు. ఆమె హల్లెలూయా. వాడి అంధకారంలో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఈరోజు నీ యజమానుడు యేసు ప్రభు నీకు నాకు చెట్టు వెళ్ళిపోయాడు. అలా బ్రతుకుతున్నామా? అలా బ్రతుకుతున్నా ఆ మొదటి దాసుడిని ప్రభు వచ్చి అంటాడు, యజమానుడు వచ్చి అంటాడు, వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, నా యావదాస్తి నీకు ఇస్తున్నాను అంటున్నాడు. చెప్పబడి ప్రభు ఈ రోజున ఒక్కసారి వెలిగించబడ్డ మీరు, జాగ్రత్తగా వినండి, ఒక్కసారి రక్షించబడ్డ మీరు, నేను మరల పాపంలోకి పోకుండా పాపాన్ని విసర్జించి జాగ్రత్తగా బతకగలిగితే పరలోక రాజ్యం అనే స్వాస్థ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆమె హల్లెలూయా. ఎక్కడ మనలో పాపం